హరిశంకర్ గారితో మీ ట్రావెల్ అయింది. కొంచెం రీమేక్స్ విషయంలో అయితే నాకు తెలిసి మన మిస్టర్ బచ్చన్ కొంచెం బాగా మిస్ఫేర్. సార్ ఎందుకు సార్ రీజన్ ఏమన్నా చెప్పగలరా మీరు? అంటే మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే సార్, ఇప్పుడు గబ్బర్ సింగ్ హీరో క్యారెక్టరేషనే కంప్లీట్ రివర్స్ క్యారెక్టరేషన్. త్రూ అవుట్ మేము ఏం చేసినా కూడా వర్కౌట్ అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అవ్వచ్చు, ఆ క్యారెక్టరేషన్ అలా ఉండటం. మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏమైందంటే, ఆఫ్టర్ రిలీజ్ మాకు చేసుకుంటాం కదా పోస్ట్ మార్టం, చేసేటప్పుడు ఏం తెలియదు కదా, చేసేటప్పుడు అంత బాగానే ఉంది లేకపోతే ఫ్లాప్ ఎందుకు వస్తుంది. హీరో చాలా సిన్సియర్గా ఉండే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఐటీ రైడ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి సెకండ్ హాఫ్ ఐటీ రైడ్ అనేది సీరియస్ ఇష్యూని కూడా ఒక ఫేజ్లో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందేమో అని చెప్పి కొంచెం ఎంటర్టైన్మెంట్ లైన్కి వెళ్ళామో, ఆడియన్స్ కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయాడు. అంటే ఒక ఐటీ రైడ్ అనేది సీరియస్ ఇష్యూ, దాన్ని చాలా కామెడీగా చెప్తున్నారు, హీరో కూడా చాలా కామెడీగా తీసుకుంటున్నాడు, అన్ని చాలా ఈజీగా జరిగిపోతున్నాయి అనేది ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. మీకు ఒరిజినల్లో అసలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండదు. మీరు చూసే ఉంటారు కదా, ఐటీ విత్ ఇన్ సినిమా స్టార్ట్ అయిన 20 minutesలో వెళ్ళిపోతాడు రైడ్కి, ఇంకా అక్కడ నుంచి సీరియస్ టోన్లో ఉంటుంది. సో ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నాడు, ఇది సీరియస్ సినిమా, ఒక రైడ్కి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది అనేది. ఇక్కడికి వచ్చేసరికి రవితేజ గారు మాస్ ఇమేజ్, దానికి తోడు హరీష్కి ఆయన ప్రీవియస్ సినిమా మిరపకాయ పెద్ద హిట్, పైగా వాళ్ళిద్దరు టైమింగ్ బాగుంటుంది, మళ్ళీ అది ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఉంటారు, రవితేజ ఫ్యాన్స్ ఉంటారు. సో అది మిస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం ఇది మిస్ చేయకూడదు. సో దానివల్ల ఏంటంటే ఆ క్లమ్జీ అయిపోయింది.